జగన్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది నాయన. ఇప్పటికే బాగా చేస్తున్నారా? మీకేమైనా మంచి చేస్తున్నారా? మంచి చేస్తుంది కదా. మంచి ఏం చేస్తున్నారు మీకు? నాకేం పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది పింఛన్? రైతు భరోసా వస్తుంది. మరి చంద్రబాబు ప్రభుత్వంలో ఎంత ఇచ్చారు మీకు పింఛను? అప్పుడు లేదు నాకు. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు 3000. నువ్వు వెళ్తున్నావు, వాళ్ళ ఇంటికి తెచ్చిస్తున్నావు? ఇంటికే తెచ్చిస్తా. రైతు భరోసా పడిందా? అది మంచి రేట్ వస్తుందా పంట? విత్తనాలు గాని అన్ని బాగానే వస్తున్నాయి. అన్ని బాగానే వస్తున్నాయి. మరి చంద్రబాబు ప్రభుత్వంలో బాగుందా, ఈ ప్రభుత్వంలో బాగుందా? ఈ ప్రభుత్వమే బాగుంది. ఈ ప్రభుత్వమే బాగుంది. మీకు ఏమైనా పనులు కావాలంటే ఎమ్మెల్యే వాళ్ళు చూస్తున్నారా? సమస్యలు ఏమైనా వచ్చినా? అది ఒకటే నా జీవితం మట్టుకైతే రావాలా. మరి ఈసారి మార్పు కోరుకున్నారా? ఇదే ప్రభుత్వం కావాలా? ఈ ప్రభుత్వమే. మరి సీఎం ఎవరు కావాలనుకుంటారు? ఎవరు ఇప్పుడు ఉండే సీఎం ఎవరు? పేరు జగన్. నమస్తే, మీ పేరు? నా పేరు ఖాజారంపుల్లా, మందవరం వాళ్ళు, నెల్లూరు జిల్లా. జగన్ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది. బాగుందా? మీకేమైనా మంచి జరుగుతుందా? మంచి జరుగుతుంది. ఏం జరుగుతుంది? నాకు ఆటో ఉంది. ఆటో 10,000 వస్తాయి. మా ఆవిడకి 40 నుంచి 60,000 దాకా 18,000 పెన్షన్ వస్తుంది. తర్వాత మా అబ్బాయికి ఏమైనా అమ్మఒడి డబ్బులు పడుతున్నాయి. అన్ని మాకు సదుపాయాలన్నీ బాగానే ఉన్నాయి. మా పెద్ద అబ్బాయికి తిన్నీరు గడిపోయి మ్యాచ్ చెప్పిస్తున్నా. నెలకు 10,000 వేసేది పెన్షన్ లాగా. నాకు పెన్షన్ వస్తుంది. ఇవన్నీ చేసుకుని మనం వేరే ప్రభుత్వం మారాలి. చెప్పండి. అంటే చంద్రబాబు మళ్ళీ నేను కూడా ఇవన్నీ ఇస్తా అంటున్నాడు. ఆయన ఈడు చెప్తాడు కానీ ఈడు స్టాక్ కట్ చేస్తాడు. నమ్మరంటారు చంద్రబాబు నమ్మరంటారు. వద్దు మాకు. మరి పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నాడుగా. పవన్ కళ్యాణ్ రానివ్వండి. ఆయన ఈ ఫైల్ కదా మీకు తెలియదు. ఆయన చేయడంటారా? ఆయన చేయడు. మరి ఈ ప్రభుత్వమే ఉండాలనుకుంటారా? ప్రభుత్వం మారాలనుకుంటారా? ప్రభుత్వం ఇదే ఉండాలి. ఇదే ఉండాలి. మీకు ఏమైనా సమస్యలు వస్తే తీరుస్తున్నారా? మీ సమస్యలు ఏమైనా వస్తే? దానికంటే సమస్య ఏమందండి? సచివాలయంలో సమస్యలు. సచివాలయంలో సమస్యలు ఏదైనా వాలంటీర్లు కానీ వాలంటీర్లు కరెక్ట్ గా నెల ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. వాలంటీర్లు ఏదైనా ఉన్న సమస్య చెప్తున్నారు. అన్ని చేసుకుని సచివాలయాలు అన్ని జరుగుతున్నాయి. మరి సీఎం ఎవరు కావాలనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి కావాలా? జగన్మోహన్ రెడ్డి. అన్న నమస్తే అన్న, మీ పేరు? పెంచలే. ఈసారి అధికారంలో ఏ పార్టీ రావాలనుకుంటారు? వైఎస్ఆర్ రావాలా? వైఎస్ పార్టీ రావాలా? ఎందుకు వైఎస్ఆర్సీపీ అంటే? మాకు పింఛన్లు, రైతు భరోసా అవి పడుతున్నామ్మా. అంటే ఏం లేదు, ఈ పింఛన్లు ఇవన్నీ పథకాలు వేస్తున్నారు, అభివృద్ధి ఏం జరగట్లేదని టీడీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇస్తామంటారు పార్టీ తరఫున 5 రోజులు ఇస్తానంటారు. 2 రోజులు వాళ్ళ తరఫున అంటారు, కొన్ని రోజులు వీళ్ళ తరఫున అంటారు. ప్రజలు ఒకరు ఉన్నట్టు ఒకరు ఉంటారు కదా. 10 మందిలో అటు 4 ఉంటారు, ఇటు 4 మాట్లాడుతూ ఉంటారు. మంచిదే. మరి లేదంటే ఈసారి ప్రభుత్వం మారాలంటారా? మారబడిన ఈయన ఉంటేనే బాగానే ఉంటది. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ ఉంటాయో పోతాయో తెలియదు. మరి మీకేమన్నా పనులు కావాలంటే జరుగుతున్నాయా? జరుగుతుంది. సచివాలయంలో కానీ ఇంటికి కూడా పింఛన్లు వస్తుంది. మనం మీరు ఇయ్యలేదని మనం ఎట్లా చేద్దాం? తీసుకొని కూడా ఇయ్యలేదంటే అది బాగలేదు కదా. ఇవన్నీ చంద్రబాబు ప్రభుత్వంలో జరిగినాయా? ఇంతకు ముందు ఎవరు జరిగినాయి? ఇంతకుముందు లేదు, ఇంతకుముందు లేవు. బాగానే జరిగింది. ఇప్పుడు చేస్తా అంటున్నాడు చంద్రబాబు. మరి ఎవరు చేయని? ఆయన గెలిచినప్పుడు ఆయన చేస్తాడు, ఈయన గెలిచి ఈయన చేస్తాడు. సార్ మరి సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. Please subscribe .news.